గంగకైతే కొరవలేదు ఈ సంవత్సరం. మరి ఈరోజు మన తాండవ జలాశయాన్ని రైతుల కోరిక మేరకు కూడా ఈరోజు మరి రిలీజ్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు గౌరవ మరి శాసనసభ్యులు మరి పెద్దలు పాయకరాపేట శాసనసభ్యులు మరి బాబురాయ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి వారితో పాటు పాయకరాపేట నుంచి అలాగే తుని నుంచి ఎంపీపీలు వైస్ ఎంపీపీలు అందరూ కూడా అలాగే పత్తిపాడు నుంచి మొత్తం 4 మండలాలకు సంబంధించి 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ఇది. అంటే 2 జిల్లాలు అనకాపల్లి జిల్లా కాకినాడ జిల్లాకు సంబంధించింది. అంటే సుమారుగా 55,000 పైగా రైతాంగం మరి దీని మీద మరి రైతులందరూ కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే దీని గురించి చెప్పాలంటే ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా నీరు కొదవ లేకుండా జలాశయం నిండుగా ఉందంటే దానికి కారణం మా ప్రాంత రైతులు కానీ మా ప్రాంత ప్రజలందరూ కూడా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే రిలీజ్ చేసిన మన్నాటి నుంచి కూడా మళ్ళీ నీరంతా కూడా చేరి జలాశయం అంతా నిండుకుంటుందంటే మరి ఆ దేవుని దయ వల్ల ముఖ్యంగా జగన్మోహన్ గారు మరి ఈ ప్రభుత్వంగా ముఖ్యంగా ఏంటంటే వారి దయ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా రైతులందరూ కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గతంలో ఈ వాటర్ చివరి భూముల వరకు వెళ్ళే పరిస్థితి లేదు. అలాగే చాలా మధ్య వరకు ఉండే పరిస్థితిలో అప్పుడు ఆనాటి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు సుమారుగా 55 కోట్ల రూపాయలతో సిమెంట్ లైన్కి మరి ఆ రోజు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలా మంది రైతాంగం అంతా కూడా చివరి భూములు కూడా వెళ్ళే పరిస్థితిలో అప్పుడు ఉండేది. అలాగే ఇప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు మరి ఈ ప్రాంత రైతుల దృష్టిలో పెట్టుకుని ఈ 2 జిల్లాల దృష్టిలో పెట్టుకుని 4 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల యొక్క రైతుల యొక్క వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని సుమారుగా 470 కోట్ల రూపాయలు మరి ఏలేరు నుండి మరి ఎత్తిపోతల పథకం ద్వారా ఉప్పిగా శాంక్షన్ చేయడం జరిగింది. మరి త్వరలోనే ఆ శంకుస్థాపన పనులు కూడా చేయడం జరుగుతుంది. దాని కారణంగా సుమారుగా అందంగా 10,000 ఎకరాల పైగా రైతులందరూ కూడా ఉపయోగపడే అవకాశం ఉంది కనుక ఇదే కాకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం కదా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా పార్టీలు లేకుండా రాజకీయాలు లేకుండా అందరూ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న సంగతి అందరికీ తెలుసు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతాలకు ప్రజలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మరొక 30 సంవత్సరాల పాటు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కనుక రేపు రాబోయే రోజుల్లో మేమందరం కూడా ఇక్కడ బాబురాయ్ గారి పెద్దలు కానీ అక్కడ మరి ఆర్ఎండ్బి మినిస్టర్ గారు రాజా గారు కానీ అలాగే ముఖ్యంగా మరి పత్తిపాడు ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ఈ ప్రాంత రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రాంత రైతులను దృష్టిలో పెట్టుకుని మా ప్రాంతాన్ని మరి అభివృద్ధి చేసుకునే విధంగా మేము అందరూ కూడా కష్టపడి పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకున్నాను. మా 4 నియోజకవర్గాలు నర్సీపట్నం, పాయకరావుపేట, తుని, ప్రతిపాడు నియోజకవర్గాల రైతుల యొక్క నిజమైనటువంటి ఈ యొక్క వ్యవసాయదారులకి జీవనాడైనటువంటి మా తాండవ రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయటం అంటే నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా రైతులందరూ కూడా 3 నెలలు నిరాటంకంగా నీరు వీరికి లభ్యమైతే వారి పంటలన్నీ కూడా చాలా చక్కగా పండించుకుని రైతు అభివృద్ధి చెందితేనే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామం అభివృద్ధి చెందితేనే ఆ జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ అభివృద్ధి చెందటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. పెద్దలు గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి కూడా మరి మాకు నీరు అలాగే రైతులు అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండటం వల్ల అందరం కూడా ఈ రోజున ప్రతి ఒక్కరి మనసులో నోట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఉన్నంతకాలం మాకు ఏ రకమైనటువంటి బాధ లేదు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలి, 30 ఏళ్ళు లేకపోతే ఇంకా ఎక్కువ కాలం ఉండాలనేటువంటి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని మా యొక్క ప్రాంతాల్లో జిల్లాలోని గ్రామాల్లో కూడా డెంగ్యూ, మలేరియా రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి.
కానీ రాష్ట్ర ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని చెప్పేసి మాజీ మంత్రి అయ్యనపోతు విమర్శిస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం? నేను చెప్తాను దానికి సమాధానం. ఒక్కసారి అయ్యన్నపాత్రుడు గారిని ఎక్కడైతే వరదలు వచ్చినాయో అక్కడికి వెళ్ళి చూడమనండి. ఎన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నారో, ఎన్ని మందులు రెడీ చేశారు, ఎంతమంది డాక్టర్స్ని డంప్ చేశారు, ఏ రకంగా యంత్రాంగం పనిచేస్తుందో చూడుకోకుండా ప్యాలెస్లో కూర్చుని లేకపోతే ఎక్కడో అర్బన్లో కూర్చుని మాట్లాడితే ఎవరు దానికి సమాధానం చెప్పరు. ఆయన మాట ఎవరు కూడా వినరు. ఎందుకంటే వినేటువంటి మనిషికైతే ఎవరైనా చెప్తారు, వినని మనిషికి ఎవరు సమాధానం చెప్తారండి? నేను మాత్రం చెప్తున్నాను, అక్కడ జిల్లాల్లో అమలాపురం ఏరియాలో అలాగే ఆ యొక్క పరివాహక ప్రాంతంలో నాకు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. బ్రహ్మాండంగా కార్యక్రమాలన్నీ కూడా వైద్య కార్యక్రమాలే కాదు, రిలీఫ్ ఆపరేషన్స్ కూడా భారీ ఎత్తున. గొప్పతనం ఏంటంటే మా యొక్క ముఖ్యమంత్రిలో ఆయన చాలా మంది చెప్తున్నారు అక్కడికి వెళ్ళలేదని. వెళ్ళకోకుండానే ఆయన అక్కడ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అంత సూపర్వైజ్ చేసి మళ్ళీ రేపు 26-27 తారీఖుల్లో వీళ్ళ మాటల్లో మరి ఇదో నాకు తెలియదు, కానీ ఆయన కూడా ఏరియల్ సర్వే కాదు ప్రత్యక్షంగా జిల్లాకి వెళ్ళి చూసి వస్తానని చెప్పడం నిజంగా మా ప్రజల అదృష్టాన్ని మీ అందరికీ తెలియజేస్తారు.